ఇప్పుడు
శ్రీమన్నారాయణ. సమస్తమైనటువంటి యొక్క భగవద్బంధువులకు భక్తులకు బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు సమాహ్వానము తెలుపుతూ శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీ రుక్మిణి సత్యభామాసన శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవం తేదీ 19/5/2024 రోజు నుండి ప్రారంభమై, అంటే ఈరోజు ఆదివారం నుంచి ఉదయం కొట్నం పుణ్యాహవాచనంతో ప్రారంభమై సాయంకాలము దీక్షా స్వీకారము, అంకురారోపణము, ఆ ధ్వజపటాదివాసంతో తీర్థప్రసాదంతో పరిపూర్ణమై రేపు ఉదయము అగ్నిమహయము, అంటే తేదీ 25వ నెల 2024 సోమవారం నాడు ఉదయము అగ్నిమథన కార్యక్రమము, అగ్ని ప్రతిష్టా కార్యక్రమం జరిగి హోమాలు ప్రారంభమవుతాయి. రేపు సాయంకాలం సుమారుగా 6-7 గంటల మధ్యలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత 21/5/2024 మంగళవారం రోజున ఉదయం యథావిధిగా స్నపనాలు, హోమాలు జరుగుతాయి. సాయంకాలము సుమారు 6 గంటల ప్రాంతంలో స్వామివారికి డోలోత్సవము, వేద పండితుల చేత వేద సదస్సు, ఆ తర్వాత దివ్యమైనటువంటి యొక్క అలంకారోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత తేదీ 22/5/2024 బుధవారం రోజున స్వామివారికి ఉదయము స్నపనము, నృసింహ జయంతి సందర్భంగా అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. సాయంకాలం సుమారుగా 6 గంటల ప్రాంతంలో వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే తేదీ 23/5/2024 గురువారం రోజున ఉదయం నిత్య కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామికి ఆరాధనలు, అర్చనలు జరిపి నివేదనలు సమర్పించి నిత్య హోమాలు జరుపుతూ సాయంకాలం పూట సుమారుగా 6 గంటల ప్రాంతంలో తులాభార మహోత్సవము, దీపోత్సవము, ఆ తర్వాత పూలంగి సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే చివర తేదీ 24/5/2024 రోజున శుక్రవారం ఉదయము అష్టోత్తర శత నామార్చన, దివ్యమైనటువంటి యొక్క అలంకారం జరిపి సాయంకాలం పూట శ్రీ పుష్పయాగం అనే కార్యక్రమంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. కనుక సకల జనులు, సమస్తమైన భక్తులు, సకలమైనటువంటి యొక్క భక్తాగ్రేసులు, భగవద్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ ప్రతిరోజు కూడా భోజన కార్యక్రమం ఆలయంలో ఉంటుంది, వాసుదేవ సదన గృహంలో ఉంటుంది. కనుక అందరూ కూడా వచ్చి స్వామిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనందపడాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.